వెల్కమ్ బ్యాక్. ఖమ్మం వేదికగా జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీకి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలు రెడీ అవుతున్నాయి. అల్పాహారానికి 15 వంటకాలు సిద్ధం చేయగా మధ్యాహ్న భోజనానికి వెజ్, నాన్ వెజ్ తో కూడిన 32 వంటకాలు తయారవుతున్నాయి. ఇక ఎండ తీవ్రత దృష్ట్యా అందరికీ నిత్యం నీరు, మజ్జిగ సరఫరా చేస్తున్నారు. ప్లీనరీలో వంట ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్స్ శ్రీనివాస్, రాజు మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం జిల్లాలో 15వ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి భారీ ఎత్తుగా కార్యకర్తలు, మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, సీఎం కేసీఆర్తో సహా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చే మొత్తం కార్యకర్తలందరికీ కూడా ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు అన్ని రకాల భోజన వసతుల్ని ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం అల్పాహారంలో టిఫిన్లో 17 రకాలైన వంటకాలను ఈ రోజు అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరి కోసం ఈ వంటలను గత 2 రోజులుగా సుమారు ఒక 60-70 మంది వంటవారు వచ్చి ఇక్కడ ఈ వంటలన్నీ తయారు చేయడం జరుగుతూ ఉంది. ఖమ్మం టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యే అతిథుల కోసం మొత్తం 2 రకాల ఆంధ్ర, తెలంగాణ రెండు రకాల స్టైల్లో ఇక్కడ వంటకాలు చేస్తున్నారు. పూర్ణం, వడ, ఉప్మా, పెసరట్టు, పొంగలి, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ, కారపొడి లాంటి మొత్తం 17 రకాలు మొత్తం ఈ అల్పాహారంలో అందిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు టీ లేదా హాట్ బాదం అందిస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలందరికీ ప్లీనరీకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక స్వీట్ బాసుంది అందిస్తున్నారు. ప్లీనరీకి హాజరైన ప్రతినిధులందరికీ కూడా నిరంతరం మంచినీరు, ఉదయం 11 గంటలకు మజ్జిగ, సాయంత్రం 3 గంటలకు స్నాక్స్, మధ్యాహ్నం 1 గంట సేపు భోజన విరామ సమయం ఉంటుంది. ఈ భోజనానికి సంబంధించి ఇందులో వెజ్, నాన్ వెజ్ రకాలు మొత్తం 32 వంటకాలను తయారు చేస్తూ ఉన్నారు. ఇందులో ఆంధ్ర, తెలంగాణ 2 రకాల పద్ధతుల్లో 2 రకాల స్టైల్స్ లో ఈ వంటలు మొత్తం ఉన్నాయి. సుమారు 4-5 వేల మందికి ఇక్కడ అల్పాహారాన్ని ఇప్పుడు అందించారు. కానీ మధ్యాహ్నం భోజనం వరకు వచ్చేటప్పటికి 12 నుంచి 15 వేల మందికి సరిపడే విధంగా ఈ వంటలన్నింటినీ తయారు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ అనగానే మరి కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ ప్లీనరీ సమావేశాలు వచ్చేటప్పుడు ఇంతవరకు ఎక్కడా జరిగిన విధంగా ఈ ప్లీనరీ సమావేశాలన్నింటినీ ఏర్పాటు చేసాము. అదేవిధంగా అందరూ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుర్తుపెట్టే విధంగా, సంతృప్తిగా తినే విధంగా అన్ని రకాల వంటకాలని అందరికీ నచ్చే విధంగా ఇక్కడ తయారు చేస్తున్నారు. విజయవాడ నుంచే కాకుండా ఇటు ఖమ్మం, హైదరాబాద్ నుంచి కూడా అనేక రకాలైన వంట మేస్త్రులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వచ్చిన అతిథులందరికీ సరిపడే అనేక రకాల వంటలు మొత్తం ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి 32 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. గత 2 రోజులుగా ఇక్కడ అవిశ్రాంతంగా సుమారు 70 మంది వంటవారు పనిచేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కరెస్పాండెంట్ శ్రీనివాస్ రాజు, సాక్షి న్యూస్, ఖమ్మం.